అక్కడ కూడా మిస్టేక్ చేసి ఉండొచ్చు వాళ్ళు ఆగాడాల, అక్కడ నుంచి వాళ్ళని తరిమేసి ఉండొచ్చు. మాత్రం ఇంత అటెన్షన్ వస్తుందంటే ఇది ఖచ్చితంగా సోషల్ మీడియా అగోరీనే అనిపిస్తుంది నాకు. అంటే రియల్ అగుడ్డిది, ప్రేమ మూగది, ఇలాంటి అన్నీ వింటున్నాం. ఇలాంటివి చూస్తుంటే అర్థమవుతుంది, అరే నిజంగానేమో మరి ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా మొత్తం ఇలా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. హాయ్, మరి లేడీ అఘోరి మీద మీ అభిప్రాయం? లేడీ అగోరి అంటే సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట ఈ లేడీ అగోరి అనేది. సో ఈ అగోరి అనేది రియల్ అగోరీనా లేదా సోషల్ మీడియా అగోరీనా అర్థం కావట్లేదు. సో కొన్ని ఛానల్స్ చూసుకుంటే హైదరాబాద్ లో కొన్ని ఛానల్స్ కంప్లీట్ గా అగోరి స్టోరీ మీదే పడ్డారు. అసలు ప్రపంచంలో వేరే ఇష్యూస్ ఏం లేనట్టు కంప్లీట్ అగోరి మీదే పడ్డారనమాట. సో ఏంటంటే ఈ అగోరి మాత్రం ఇంత అటెన్షన్ వస్తుందంటే ఇది ఖచ్చితంగా సోషల్ మీడియా అగోరీనే అనిపిస్తుంది నాకు. అంటే రియల్ అఘోరి కాదు, అది నాకు తెలియదు అసలు. అంటే అఘోరి అంటే బూతులు మాట్లాడవద్దు, ఆవిడ పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చెప్పా కదా ఆల్రెడీ సోషల్ మీడియా అగోరి. సో మరి పెళ్లి, ప్రేమ ఇవన్నీ అఘోరీలకు ఉంటాయా? లేదు, ఉండవు. అంటే మనం జనరల్ గా కాశీలో చూసుకుంటే సో అఘోరీలు అనే వాళ్ళు నిజంగా చాలా పర్ఫెక్ట్ గా ఎప్పుడు ఆ ట్రాన్స్ లో ఉంటారు, ఆ శివ అనే ట్రాన్స్ లో ఉంటారు. బట్ ఈ అఘోరి కంప్లీట్ సోషల్ మీడియా అఘోరి. సోషల్ మీడియా అఘోరి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎప్పుడు హైప్ ఇవ్వాలి, ఎప్పుడు ఎలా ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. సో మరి ఆవిడ పెళ్లి చేసుకున్నారని కూడా అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో పిల్లలు అని అంటే కంటేనే అమ్మ అనే సాంగ్ ఉంది కదా, అలానే నేను కూడా ఎవరైనా అడాప్ట్ చేసుకుంటానని చెప్తున్నాను. మరి అది ఎంత వరకు అంటే ఇది కంప్లీట్లీ సో ఏదో సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం ఇది కూడా ఒక ట్రాక్, అంతే అంతే, ఖచ్చితంగా అంతే. లేడీ అగోరి అని వినిపిస్తుంది కదా, అసలు ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పండి. అఘోరీలు అంటే ఏమి మామూలుగా సాధువుల్లాగా, లేకపోతే కాశీలో అట్లా ఇట్లా అలాంటి ప్లేసుల్లో ఉంటారు. శివభక్తులు లాగానే దీక్షలు చేస్తూ అలా ఉంటారు అనుకున్నా. సాధారణ జనజీవన స్రవంతిలో కలవకుండా, మనుషుల్లో కలవకుండా ఉంటారు అనేది మామూలుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. చాలా తక్కువ ఎక్కడైనా మనం శివరాత్రి కానీ ఇంకోటి అలాంటి సందర్భాల్లోనే టీవీలో అక్కడక్కడ చూస్తుంటాం. ఈ లేడీ అఘోరి అనే వ్యక్తి మరి లేడీనా జెండా వాళ్ళు నిర్ణయించుకోవాలి. వచ్చేసి శ్రీవర్షిని అనే అమ్మాయి కూడా మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, మేము పిల్లల్ని దత్త తీసుకుంటామని చెప్పేసి అంటున్నాను. అసలు అఘోరీలు నిజంగా పెళ్లి చేసుకుంటారు? అసలు నవ్వు ఇలాంటివి ఉంటాయి, అమ్మాయి ఇలాంటివి ఉంటావా? ఏమో ఇప్పుడిప్పుడే మనం కూడా ఆల్రెడీ వింటున్నాం కదా, ప్రేమ గుడ్డిది, ప్రేమ మూగది, ఇలాంటి అన్నీ వింటున్నాం. ఇలాంటివి చూస్తుంటే అర్థమవుతుంది, అరే నిజంగానేమో మరి ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా మొత్తం ఇలా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ అమ్మాయి కూడా మరి తనకు తగ్గ ఒక వ్యక్తి దొరకలేరా సమాజంలో, తనకు స్థాయికి తగ్గ దొరకలేరా? మరి ఈ అమ్మాయిని ప్రేమించడానికి కారణాలు ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరికి తెలియాలి. కొంతమంది అంటారు ఈ అమ్మాయికి ఏదో మాయ చేశాడు, మంత్రం వేసేసి ఇలా చేతబడి చేశాడు అని చెప్పేసి ఇలా అంటున్నారు. అసలు అవి అన్ని చేసి నిజంగా తీసుకెళ్ళి అంటారు, లేకపోతే ఈమె ఇష్టంతో ఈమె వెళ్ళాను అని చెప్తుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ వర్షిని అనే అమ్మాయి దగ్గర రాకుండా ఈ అఘోరి నాగసాధు అనే అమ్మాయి వచ్చిన చాలా రోజుల నుంచి న్యూసెన్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 5-6 months ఎబో అవుతుంది న్యూసెన్స్. అక్కడక్కడ చాలా మంది మీద కొట్టడం, తిట్టడం, పోలీసుల మీద తిట్టడం, ఇలాంటి చర్యలు చేస్తున్న ప్రభుత్వాలు కూడా కొంచెం యాక్షన్ తీసుకొని వీళ్ళని ఏదో శిక్షించి లేదా జైల్లో వేస్తే, లేదంటే ఆ నాగసాధులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళిపోమని చెప్పేదే విధానం ఉండాలి. కాకపోతే ఈ మనుషులకనే ఫ్రీడమ్ ఒకటి ఉంది కదా, స్వేచ్ఛ ప్రకటన అనేది ఒకటి ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, మనుషుల్ని హింసించట్లేదు కదా అనే ఉద్దేశంలో ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టున్నాయి. చాలా మంది రోడ్ల మీద కొడుతున్నాడు కదా, తిడుతున్నాడు, వాళ్ళు కేసులు పెట్టడం చేయాలి. ఇప్పుడు పబ్లిక్ మనకి ఏదైతే ఇప్పుడు నాకు సమస్య వచ్చిందని నేను కేసు పెడితే కదా కేసు తీసుకునేది. సుమోటో కేసులు తీసుకోవడానికి ప్రభుత్వాలు అంత ఇంట్రెస్ట్ గా చూపాయి. ఎందుకు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు, మనకేం పోయింది? ఇప్పుడు అమ్మాయి ఉంది, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళిద్దరు ఇష్టపడ్డాక వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం టైట్ చేస్తారు తప్ప మిగిలిన సమాజం అంతా ఏం పడుచుకుంటే నా వరకు కాదు కదా అనే ఇష్యూ. అది ఇప్పుడు అదే అమ్మాయి, ఇప్పుడు ఈ నాగసాధు అనే అమ్మాయిని ఏదైనా చంపో లేకపోతే ఇంకోటి అయ్యిందంటే మొత్తం ఆ దేశం అంతా అల్లోకల్లోలం చేసేస్తారు. అట్లా ఉంటుంది. ఈ సెన్స్ వాళ్ళిద్దరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు మేజర్ అని ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. గురించి బాగా వైరల్ అవుతుంది కదా, వైరల్ చేస్తున్నాం సార్, అది మనం యూట్యూబ్లలో. అతను అసలు అలా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. అఘోరి నేను మ్యారేజ్ చేసుకున్నాను అనేసి ఈ శ్రీవర్షిని అమ్మాయి చెప్తుంది కదా. అవును, అసలు అఘోరీలు మ్యారేజ్ చేసుకుంటారా? అసలు ఈయన అసలు అఘోరి అనేసి ఏంటి? అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ని నేను ఇచ్చే ఆన్సర్ ని తీసుకున్న మనుషుల్ని
దాన్ని బట్టి మారిపోతుంది. ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు హిందూ, ఓకేనా, హిందూయిజంలో ఒక ఈ అఘోరాలు కానీ ఈ నాగా సాధువులు కానీ లేదంటే వీళ్ళంతా ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు, ఓకేనా. దే ఆర్ స్పిరిచువల్ పర్సన్స్. వాళ్ళు ఓన్లీ వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటంటే వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి, లేదంటే ఎప్పుడు శివమయంలో ఉంటారు. వాళ్ళకి ఏ బంధాలు బంధుత్వాలు అసలు ఈ పెళ్లిలు అంతెందుకు, ఏదంతో సంబంధం ఉండదు. వాళ్ళ పని ఒకటే, వాళ్ళ నిరంతరం ధ్యానము సాధనలో ఉంటారు. కుంభమేళ తప్ప నార్మల్ టైంలో ఎప్పుడన్నా వాళ్ళు కనిపిస్తారా? అంటే కాశీ ఇలాంటి ప్లేసుల్లో తప్ప కనబడతారా? మన హైదరాబాద్ లో కానీ ఎక్కడ కనబడరు. మరి ఈ అఘోరి ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలోనే అదే అయితే తను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన సీన్ ఏంటి, మనకు ఆ సికింద్రాబాద్ లో మహంకాళి టెంపుల్లో ఒక తప్పు పని జరిగింది. ఆ తప్పు పని జరిగే క్రమంలో తినుపాపం వచ్చి అక్కడ ఒక కాలు మీద వృక్షాసనం మీద తను ధ్యానం చేస్తూ మనకు కనబడింది స్టార్టింగ్ లో. సో ఇట్ ఈస్ ఓకే, ఎందుకంటే ఆ టైంలో మనందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. అఖండ సినిమాలో బాలకృష్ణ లాగా ఒక ధర్మం మీద ఎంట్రీ ఇచ్చిందని అనుకున్నాం. కానీ రాను ఏమైతుందంటే ఒక చిల్లర పనులు చేసి తన యొక్క వాల్యూస్ తగ్గింది. అంటే మనము మరి ఆ జడ్జిమెంట్ చేసే పొజిషన్ లో లేకపోవచ్చు, మన స్పిరిచువాలిటీ ఆ రేంజ్ లో ఉండకపోవచ్చు. బట్ ఒక నార్మల్ బీయింగ్ గా మనం చూస్తే మాత్రం అవి చిల్లర థింగ్స్ లాగానే అనిపిస్తున్నాయి. మ్యారేజ్లు చేసుకోవడము, లేకపోతే ఇంకా వాళ్ళకు ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ఏదో బెదిరించింది అనడము, భయపెట్టించింది అనడము. సో ఇది ఎట్లా ఉంది అని అంటే ఎవరికైతే హిందుత్వ వ్యతిరేకులు ఉంటారో వాళ్ళకి ఇది మంచి టైం పాస్ లాగా అనిపిస్తుంది, ఒక బిర్యానీ దొరికినట్టు. ఓకే, సో నేనేం చెప్తానంటే ఒక యూత్ కానీ లేదంటే మీ వ్యూవర్స్ కానీ ఈ అలెక్య చిట్టి పికిల్స్ అనే ఒక టైం పాస్ డిస్కషన్ ఎట్లా ఉందో ఈ డిస్కషన్ ని కూడా మీరు చూడనట్టు వదిలేసి మీ టైం పాస్ అంటే మీ పనుల్ని మీ మైండ్ ని ఇంకొక విషయాల్లో ఎంగేజ్ చేసుకోండి. ఇది నాన్ సెన్స్ మ్యాటర్ లాగా వదిలేసేయండి. ఎందుకంటే నాకు తెలిసి అటెన్షన్ గ్రాబింగ్ అంటారు కదా, వాళ్ళ అటెన్షన్ కోసం ఏదో చేస్తున్నారని వదిలేయచ్చు. ఒకవేళ ఆమె తప్పిపోయిన ఆ గ్రూప్ నుంచి తప్పిపోయిన ఆ గురి కావచ్చు ఒకవేళ, ఎందుకంటే వాళ్ళకి చాలా నిష్ట నియమాలు ఉంటాయన్నమాట కొన్ని సంవత్సరాల వరకు. ఎందుకంటే వాళ్ళ నిష్టని నార్మల్ గా ఒకళ్ళు ఈజీగా బ్రేక్ చేయలేరు. ఓకే, సింపుల్ గా అఖండ సినిమా లాగా. కానీ వీళ్ళు అంత చీఫెస్ట్ పనులు నార్మల్ గా చేస్తున్నారంటే నాకు తెలిసి ఆమె ఏదో అక్కడ కూడా మిస్టేక్ చేసి ఉండొచ్చు వాళ్ళ ఆగాడాల, అక్కడ నుంచి వాళ్ళని తరిమేసి ఉండొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.